చేతిలో డబ్బులుంటే చాలు, ఆ తర్వాత దొంగ అయినా దొరైనా ఒకటే అనుకుంటారు చాలామంది. అవసరాలు, ఆర్థిక సమస్యలు, అత్యాశ, విలాసవంతమైన లైఫ్, ఫన్, కిక్ ఇవే చాలామందిని దొంగతనాల వైపు నెడతాయి. కానీ 64 కళ్ళలో ఇది కూడా ఒకటి కాబట్టి దీనికి కూడా ప్రావీణ్యం ఉండాల్సిందే. లేదంటే అలా చోరీ చేస్తే ఇలా పట్టుబడతారట. అమెరికాలో సరిగ్గా అదే జరిగింది. శాన్ ఫ్రాన్సిస్కో చైనా టౌన్ నుంచి పోలీసులకు ఫోన్ వచ్చింది. దగ్గరలో ఓ బ్యాంకులో దోపిడీ జరిగిందని ఆ కాల్ సారాంశం. పోలీసులు హడావుడిగా వెళ్లారు. అక్కడ బ్యాంకులో టెల్లర్ని ఏం జరిగిందని ప్రశ్నించారు. ఓ వ్యక్తి వచ్చాడు. తనకు డబ్బు కావాలంటూ ఓ లెటర్ రాసి ఇచ్చాడని, తాను భయంతో బ్యాగులో సొమ్ము పెట్టేసి ఇచ్చానని టెల్లర్ చెప్పింది. బ్యాంక్ ఎంప్లాయీ చెప్పిన గుర్తులతో దొంగతనం చేసిందెవరో గుర్తించడానికి పెద్దగా టైం పట్టలేదు. పోలీసులు ఆ దొంగని తేలిగ్గానే వెతికి అరెస్ట్ చేశారు. అయితే కాసేపటికి అర్థమైన విషయం ఏంటంటే, ఆ రోజే జరిగిన మరో 2 దొంగతనాలు కూడా అతనే చేశాడని. రాబరీ చేసిన స్టైల్, డబ్బు కావాలని లెటర్ ఇవ్వడంతో పాటు దొంగ ఆనవాళ్లు అన్నీ కలిసి ఒకే రోజు 3 దొంగతనాలు అతడే చేశాడని గుర్తించారు. ఇంతకీ ఆ దొంగ ఎవరంటే, అతగాడి పేరు వాలెంటినో ల్యూషియన్. 62 ఏళ్ల ఈ వ్యక్తి రెగ్యులర్ దొంగేమీ కాదు. స్థానికంగా రోజు పిస్తోలా అనే ఫేమస్ రెస్టారెంట్ ఉంది. అతనికి సొంత రెస్టారెంట్ కూడా ఉండేదట. ఇంకో విషయం ఏంటంటే, 2018లో కాలిఫోర్నియాలో సిటీ బ్యాంక్లో $18,000 దొంగతనం చేశాడనే కేసులో కూడా అరెస్ట్ అయ్యాడట. ఇప్పుడు ఒకే రోజు 3 దొంగతనాలు చేసి గంటలోనే పట్టుబడి జైల్లో కూర్చున్నాడు.